హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఈపాస్ ఆర్ తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్లో కోర్స్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదా మనకు సంబంధించి డే స్కాలర్ నుంచి హాస్టలర్కి, హాస్టల్ నుంచి డే స్కాలర్కి మన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా, మన డీటెయిల్స్ అనేది ఈపాస్ అప్లికేషన్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఈపాస్ ఆర్ తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మేము చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ కోర్స్ డీటెయిల్స్లో మిస్టేక్ ఉన్నా, లేదా మీ యొక్క హాస్టలర్ డే స్కాలర్కి సంబంధించి స్కాలర్షిప్ టైప్లో మిస్టేక్స్ ఉన్నా మీరు మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా మీ యొక్క స్కాలర్షిప్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ లేదా మొజిల్లా బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా జస్ట్ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. మీరు యొక్క త్రిబుల్ డాట్స్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు డెస్క్టాప్ సైట్లో టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించి స్కాలర్షిప్ సంబంధించిన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా అప్డేట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, అప్లికేషన్ చేసుకోవడం అయితే పాసిబుల్ అవుతుంది. ఈ విధంగా మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు స్టూడెంట్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించి ఒక ఓన్ ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో మనకు నెంబర్ వైజ్గా డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఈ యొక్క వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ మన స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కావచ్చు, రెన్యువల్ చేసుకోవడం కావచ్చు, అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవడం కావచ్చు, ప్రింట్ తీసుకున్న తర్వాత స్టేటస్ వెరిఫై చేసుకోవడం కావచ్చు, ఇలాంటి సో మెనీ థింగ్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనం స్కాలర్షిప్ అప్లికేషన్లో డీటెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేయాలనేది తెలుసుకుంటున్నాం కాబట్టి, ఎస్పెషల్లీ కోర్స్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే, హాస్టలర్ డే స్కాలర్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ 8th ఆప్షన్ అయితే ఉంటుంది. 8th ఆప్షన్ మీరు క్లియర్గా చూడొచ్చు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎడిట్, అప్లోడ్ ఫ్రెష్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మన యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవడం కోసం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా మన డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ప్రజెంట్ ఎవరైతే 23-24 అకాడమిక్ ఇయర్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు డీటెయిల్స్ అనేది ఎనేబుల్ కావు. 22-23 కానీ 23-24లో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఆప్షన్ ఉంది మీకు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ 22-23 బ్యాచ్ స్కాలర్షిప్ ఎడిట్ చేసుకోవడం కానీ, అండ్ అదేవిధంగా 23-24 స్కాలర్షిప్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు సార్, మేము వచ్చేసి 2014 నుంచి 21-22 బ్యాచ్కి సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్, దట్ ఈస్ 21-22లో మేము పీజీ చేసాము, ఆ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవాలని మీరు అన్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మీ యొక్క అకాడమిక్ ఇయర్ చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయాలి, మీ యొక్క ఎస్ఎస్సీ పాస్ టైప్ కన్ఫర్మ్ చేసుకోవాలి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క ఎస్ఎస్సీ ఏ ఇయర్లో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. బట్ మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే న్యూ బ్యాచ్ ఎవరైతే రీసెంట్గా పీజీలో జాయిన్ అయిన వాళ్ళు కానీ, రీసెంట్లో బీఎడ్ బీటెక్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో మీరు మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఏ విధంగా ఎడిట్ చేయాలని తెలుసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ ఇయర్ ఫర్ 22-23 అకాడమిక్ ఇయర్ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు న్యూ సిస్టమ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇది మనకు 2023 నుంచి అయితే డీటెయిల్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ క్రియేట్ చేశారు. అందుకే ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకునే విధానం వేరే విధంగా ఉంటుంది. మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏ అకాడమిక్ ఇయర్లో చదువుతున్నారనే డీటెయిల్స్ కావాలి. అండ్ ఆ యొక్క అప్లికేషన్ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, ఓపెన్లో పాస్ అయ్యారా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఉంటుంది. ఎస్ఎస్సీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ అవుతుంది. అండ్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని ఎప్పటి వరకు ఎడిట్ చేసుకోవచ్చు అంటే మీరు బయోమెట్రిక్ వేయని వరకు, అంటే ఆధార్ తంబ వేయని వరకు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు ఆధార్ తంబ వేసినట్లయితే మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ కాదు. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మన యొక్క కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మన యొక్క కోర్స్ డీటెయిల్స్ కానీ, హాస్టలర్ డే స్కాలర్ డీటెయిల్స్ కానీ ఏ విధంగా చేంజ్ చేయాలని తెలుసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ అయితే చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ పైన క్లిక్ చేయగానే మనకు 23-24 అని చూపిస్తుంది, 22-23 అని చూపిస్తుంది. మరి వాట్ అబౌట్ 21-22 అని మీరు క్వైరీ చేసినట్టయితే 21-22 ఏదైతే ఉంటుందో మనకు డైరెక్ట్గా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన స్టెప్లోనే మీరు డైరెక్ట్గా డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటే మీకు ఈ ప్యాటర్న్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మేము వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ 2023-24లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మీరు ఏ ఇయర్కి అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. స్కాలర్షిప్కి అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసినట్టయితే దాంట్లో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. మీరు ఏ ఇయర్లో అయితే స్కాలర్షిప్ అప్లై చేశారో స్టార్టింగ్లో అప్లికేషన్ నెంబర్ అనేది ఆ ఇయర్కి సంబంధించిన నెంబర్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము 2023కి సంబంధించిన ఎడిట్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్లో కూడా 2023 అనే 4 డిజిట్స్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనకు ఎస్ఎస్సీ అనేది ఎస్ఎస్సీ అనేది మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా, అదర్ బోర్డులో పాస్ అయ్యారా అనేది మీ యొక్క ఎస్ఎస్సీ మెమో మొబైల్ ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సీ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎడిట్ చేసే స్టూడెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సీ అనేది 10th క్లాస్లో అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
అండ్ ఆ తర్వాత వచ్చేసి స్టూడెంట్ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మీకు సంబంధించి అకాడమిక్ ఇయర్, మీ యొక్క అప్లికేషన్ నెంబర్, తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి పాస్ టైపు, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఎడిట్ ఆప్షన్కి ఎలిజిబుల్ అయినట్టయితే డైరెక్ట్గా మీ యొక్క ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఎనేబుల్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఎవరికి డీటెయిల్స్ ఎనేబుల్ అవుతాయంటే సో మీరు బయోమెట్రిక్ వేయకపోతే అప్పటి వరకు పెండింగ్లో ఉన్నట్టయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ వన్స్ మీరు బయోమెట్రిక్ వేసినట్టయితే మ్యాక్సిమం ఎడిట్ ఆప్షన్ అయితే రాదు. సో ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసాం కాబట్టి మేము గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం ఎడిట్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఐడి అనేది ఉంటుంది, తర్వాత సో ఫాదర్ యొక్క నేమ్ ఉంటుంది, తర్వాత స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది, మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ మీ యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, మీ యొక్క మండల్ కావచ్చు, మీ యొక్క విలేజ్ నేమ్ కావచ్చు, తర్వాత మీ యొక్క డోర్ నెంబర్, హౌస్ నెంబర్, పిన్ కోడ్, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఒకవేళ వీటిలో మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పెద్ద ప్రాబ్లం అయితే మనకు ఉండదు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించి మీరు పీజీ రాసుంటే సిపీ గెట్ అని ఉంటుంది, ఎడ్సెట్ రాసుంటే ఎడ్సెట్కి సంబంధించి, ఐసెట్ రాసుంటే ఐసెట్కి సంబంధించి, ఇలా మీరు ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసారో దానికి సంబంధించిన ర్యాంక్ ఎంత వచ్చింది, ఏ ఇయర్లో రాసారో, హాల్ టికెట్ నెంబర్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మన యొక్క వీడియో మెయిన్ కాన్సెప్ట్ అయిన కోర్స్ డీటెయిల్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ కాలేజ్ అథారిటీస్ కానీ లేదా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కానీ మీరు వెరిఫై చేసుకున్నట్టయితే సో మీకు అక్కడ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని కానీ సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ కానీ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయ్యి యాక్చువల్గా మా కోర్స్ ఏంటి సార్, మా కోర్స్ పేరు ఏంటి, మేము స్కాలర్షిప్ అప్లికేషన్లో ఏం సెలెక్ట్ చేసుకుంటే మాకు సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతాయని మీరు వాళ్ళని క్వైరీ చేసినట్టు వాళ్ళు మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎంఈడి స్టూడెంట్స్ సంబంధించింది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క కోర్స్ డీటెయిల్స్ అయితే తప్పేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంఈడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంట్లో కూడా మళ్ళీ మనకు రెగ్యులర్ ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది. సో మీరు మీ కాలేజ్ అథారిటీస్ని అడిగినట్లయితే రెగ్యులర్ ఆ సెల్ఫ్ ఫినాన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ కాలేజ్ అథారిటీస్ ఏం చెప్పారంటే ఎంఈడి అనేది రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోకుండా సెల్ఫ్ ఫినాన్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు ఏంటంటే సో మీ యొక్క కోర్సులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఫస్ట్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్కాలర్షిప్ అనేది ఫస్ట్ ఇయర్లో అప్లై చేయలేదు, డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోనే అప్లై చేసినట్టయితే మీరు సెకండ్ ఇయర్ అని చూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రెషర్ స్కాలర్షిప్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా సో మీకు సంబంధించి ఏ కోర్స్ అయినా సార్ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేది సో దాంట్లో సెల్ఫ్ ఫినాన్స్ ఉంది, బట్ మా వాళ్ళు రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోమన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి సో మీరు మీ కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది చూడండి. సో ఈ కోర్స్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ కాలేజ్ అథారిటీస్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు సజెషన్ ఇస్తారు ఏ టైటిల్ పెట్టుకోవాలి అక్కడ అనేది, వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కోర్స్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ నుంచి సెల్ఫ్ ఫినాన్స్కి, సెల్ఫ్ ఫినాన్స్ నుంచి రెగ్యులర్కి, అండ్ ఎంఏలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటే మీరు తప్పు అప్లై చేసినా కూడా ఆ కోర్సెస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మనకు సంబంధించి కాలేజ్ అడ్మిషన్ డీటెయిల్స్, అడ్మిషన్ నెంబర్ కావచ్చు, మీ యొక్క అడ్మిషన్ డేట్ కావచ్చు, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క డిస్టెన్స్ కావచ్చు, ఆ తర్వాత హాస్టల్ టు డే స్కాలర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. జస్ట్ మీరు వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో మీ యొక్క హాస్టల్ డేట్ కానీ ఈ డేట్స్ అన్నింటినీ ఎడిట్ చేసుకోవడానికి అది ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ అడిగిన డౌట్ ఏంటంటే డే స్కాలర్ నుంచి హాస్టలర్కి, హాస్టల్ నుంచి డే స్కాలర్కి ఏ విధంగా చేంజ్ చేయాలని. ఇక్కడ మీరు ఆల్రెడీ డే స్కాలర్ అనే ఆప్షన్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు హాస్టలర్కి చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ హాస్టల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ హాస్టల్లో ఏ డేట్లో జాయిన్ అయ్యారనేది మీరు జాయిన్ అయిన డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో లేదా నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు జూన్ ఇస్తే సరిపోతుంది. బట్ మనకు యాజ్ పర్ రూల్ ప్రకారం సిపీ గేట్ అయితే అప్పటికి ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. సో మీ యొక్క కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయ్యి ఒకసారి అయితే ఇవ్వండి. సో ఇక్కడ మీరు జూన్ తీసుకున్నట్టయితే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఒకవేళ మీరు జాయిన్ అయిన డేట్ తీసుకున్నట్టయితే మీరు ఏ డేట్ నుంచి అయితే ఇచ్చారో ఆ డేట్ నుంచి మార్చ్ వరకు మీకు సో మేనేజ్మెంట్ ఫీ దట్ ఈస్ మెస్ ఫీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. సో తర్వాత స్టూడెంట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే కోర్స్ డీటెయిల్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క డే స్కాలర్ నుంచి హాస్టల్కి, హాస్టల్ నుంచి డే స్కాలర్కి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. లైక్ మీకు సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఎడిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు హాస్టల్ నుంచి డే స్కాలర్కి, డే స్కాలర్ నుంచి హాస్టల్కి అనుకుంటే ఆ ఆప్షన్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఆర్ యూ వాంట్ టు షూర్ సబ్మిట్ అని అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఓకే పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే మన డీటెయిల్స్ ఇప్పుడు మనం ఎడిట్ చేసుకుంటున్నాం కాబట్టి సో మీరు ఎడిట్ చేస్తున్న డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోమని అయితే ఒకసారి చెప్తుంది. సో ఎడిట్ చేసేటప్పుడు ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోండి. దట్ ఈస్ మీరు పెట్టాలనుకున్న కోర్సే పెట్టారా, మళ్ళీ ఏమైనా రాంగ్ పెడుతున్నారనే డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత మీరు సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మేము కరెక్ట్గానే క్లిక్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం.
అండ్ మనం అక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఫామ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు వచ్చినట్టయితే మీకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేయడం అయితే కంప్లీట్ అయినమాట. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సో ఎంఈడి కోర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఎంఈడి అనేది గతంలో సో రెగ్యులర్ అని ఉండే స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్లో అనుకోండి. సో ఇప్పుడు మనం సెల్ఫ్ ఫైనాన్స్కి అప్డేట్ అయిందా కాలేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకున్నా తెలుస్తుంది, లేదా మీరు యొక్క స్కాలర్షిప్ స్టేటస్ తెలుసుకున్నా కూడా సరిపోతుంది. సో ప్రజెంట్ మనం అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చూద్దాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ అప్డేట్ చేసుకోవడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి మనం అప్డేట్ చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ అనేది మనం కాలేజ్లో సబ్మిట్ చేసినా నో ప్రాబ్లం, చేయకపోయినా నో ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ కాలేజ్ అథారిటీస్ మీరు ఎడిట్ చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ కావాలి అంటే సో మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి అక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే ఈ ట్యాబ్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రింట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి ఏంటంటే మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే లైక్ వచ్చేసి ఏంటంటే మీరు మీ యొక్క పీజీ కావచ్చు స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది 21-22 వరకు ఉన్నట్లయితే 21-22 బ్యాచెస్ వరకు అప్ టు 2014 నుంచి మనకు తెలంగాణ వచ్చిన కాడ నుంచి సో ఇప్పటి వరకు అంటే 21-22 వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ నెంబరు, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాస్, తర్వాత మీ యొక్క అకాడమిక్ ఇయర్, తర్వాత ఎస్ఎస్సి పాస్ టైప్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. బట్ ఎవరైతే 22-23 నుంచి సో 22-23 అకాడమిక్ ఇయర్ కావచ్చు అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకు 23-24 కావచ్చు, నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్ కావచ్చు. సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ ఫర్ ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. అండ్ ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అప్డేట్ చేసిన మన యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అకాడమిక్ ఇయర్, ఏ అకాడమిక్ ఇయర్లో అయితే మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారో అది చూస్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకారం 23-24లో అయితే ఎడిట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఆ తర్వాత ఎస్ఎస్సి పాస్ టైప్, మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లీలో పాస్ అయ్యారా ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన పాస్ ఇయర్, మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్, తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డేటా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన స్కాలర్షిప్ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అక్కడ గెట్ డేటా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అంటూ ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అంటూ 2 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ యొక్క నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఉంటుంది, అండ్ మీరు ప్రజెంట్ అప్డేట్ చేసుకున్న కోర్స్ నేమ్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి స్కాలర్షిప్ అప్డేట్ చేసుకున్నట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టోటల్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మీరు వేటిని అయితే చేంజ్ చేశారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఓన్లీ కోర్స్ డీటెయిల్స్ అయితే మేము చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 5th ఆప్షన్స్లో మనకు 15th ఆప్షన్లో కోర్స్ నేమ్, కోర్స్ ఇయర్, కోర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎంఏడి సెల్ఫ్ ఫైనాన్స్ ఫస్ట్ ఇయర్ అయితే ఉంది. సో ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు వచ్చేసి మీకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్లో స్కాలర్షిప్ టైప్ కూడా ఎడిట్ చేసినట్టయితే సో ఇక్కడ స్కాలర్షిప్ సంబంధించిన టైప్ కూడా ఉంటుంది. సో మీరు ఏ విధంగా అయితే చేంజ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీ యొక్క జాయినింగ్ డేట్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కానీ, మీ యొక్క హాస్టల్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ చేంజ్ చేసుకున్న, ఫోటో చేంజ్ చేసుకున్న వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకు డౌన్లో ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని అప్లై చేసినట్టుగా మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం మనకు అక్నాలెడ్జ్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ కార్డుకి సంబంధించిన రిసిప్ట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని అండ్ ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్, అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఈ రెండు అనేది మన ప్రింట్ తీసుకొని కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ సంబంధించిన సెక్షన్లో మనం ఇచ్చినట్టయితే వాళ్ళు మన యొక్క స్కాలర్షిప్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ లెవెల్లో, దట్ ఈస్ కాలేజ్ లెవెల్లో వెరిఫై చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్లో ఎస్పెషల్లీ కోర్స్ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ యొక్క డేస్ కాలర్ రాస్టర్ మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేసుకునే విధానం, అడ్మిషన్ నెంబర్ ఉన్నా కూడా ఇలానే ఎడిట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉన్నా ఇలానే ఎడిట్ చేసుకోవచ్చు, మీ యొక్క అడ్రస్లో మిస్టేక్స్ ఉన్నా సేమ్ ప్రాసెస్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.